సర్క్యూట్ అయింది. మామూలుగా కాదా ఇక్కడికి వస్తున్నట్టుంది వీటది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మకిలీపురంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పద్మజ సినిమా థియేటర్ దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు. థియేటర్లో మజిలీ సినిమా చూసి ప్రేక్షకులకు బయటకు వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? థ్యాంక్ యూ గోవర్ధన. ఈ తూర్పుగోదావరి జిల్లా రాజోలు మలిక్పూర్ మండలం మలికిపురంలో పద్మజ థియేటర్ లో ప్రస్తుతం చిత్రలహరి, మజిలీ అని 2 సినిమాలు ప్రస్తుతం ప్రదర్శింపబడుతున్నాయి. అయితే మ్యాట్ని 2 గంటల ప్రాంతంలో ప్రారంభమైన తర్వాత 5:30 ప్రాంతంలో ఈ చిత్రలహరి సినిమా పూర్తయిన వెంటనే ఎవరైతే వీక్షకులు ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చిన 2 నిమిషాల్లో షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం కారణంగా మొత్తం థియేటర్ అంతగా ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించడం జరిగింది. థియేటర్ లోపల నుంచి పైకప్పు వరకు ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల అదే థియేటర్ లో సినిమా చూసి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా ఒకసారి ఆందోళన చెంది పరుగున బయటకైతే వచ్చిన సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏసీకి సంబంధించినంత వరకు ఆ విభాగంలో ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించి ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేసే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఎటువంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి సంభవించలేదు, కానీ పూర్తిగా థియేటర్ అంతా కూడా పూర్తిగా అగ్నికి అయితే ఆహుతైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల మిగతా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి జనాలందరూ కూడా తమ ప్రదేశాలను వదిలి పరుగు తీసిన సందర్భాలు అయితే కూడా చోటు చేసుకున్నాయి. థియేటర్ లో సుమారుగా 456 మంది ఈ సినిమాని వీక్షించే సమయంలో గనక ఈ ప్రమాదం జరిగి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేదని. అయితే సినిమా పూర్తయిన తర్వాత వెంటనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని థియేటర్ యాజమాన్యం కూడా యాజమాన్యం అయితే చెప్పుకోవస్తుంది. ఏదేమైనా ఒక అగ్ని ప్రమాదం నుంచి త్రుటిలో ఈ 456 మంది కూడా తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రమాదంతో మొత్తం థియేటర్ అంతా కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. ప్రస్తుతం విద్యుత్ శాఖకి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా ఇక్కడే కొలువై ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఫైర్ సిబ్బంది మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. గోవర్ధన్, రైట్, థ్యాంక్ యూ వర్మ. మామూలుగా కాదా